ఈ దసరాకు మాంగళ్యలో 800 రూపాయలు షాపింగ్ చేయండి, 13 ఆల్టో కార్లు గెలుచుకోండి. పాలమ్మిన దానికి పట్టు చీర కొన్నా. మరి ఒక చిన్న గేమ్ తో స్టార్ట్ చేద్దామా? యాక్చువల్గా నేనేం చేస్తానంటే అండి అనాలి ఇప్పుడు నేను Yes! మీ మిస్సెస్ తో మీకున్న ఫ్యాంటసీ. పరుపాతి కాల్వార్ ఎక్స్ ఐ లవ్ యూ సార్ మీరు జస్ట్ వదిలేరు కదా ఆ ఒక్క 2 లైన్లు. పాపా దబ్బున లే 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 హిందీది పెడితే బాగుండు. ఇప్పుడు మా ఆవిడతో పరిస్థితి ఏంటి నాకు? అయ్ బాబోయ్ బిడ్డ నువ్వు పాటలు బాగా ఇచ్చినావు కానీ ఈ కనబడతలేవు అంటారు. మీ హ్యాండ్ని మీరే ముద్దు పెట్టుకొని ఓ మై గాడ్. కంగ్రాట్స్ అండి, సారీ థ్యాంక్ యూ. హాయ్ యస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈరోజైతే నాతో పాటు ఉన్న ఈ స్పెషల్ గెస్ట్ మాత్రం అందరికీ చాలా చాలా స్పెషల్. సో ఈరోజైతే మాత్రం నాకు చాలా స్పెషల్, ఎందుకంటే యూట్యూబ్లో కానివ్వచ్చు, డిజిటల్లో కానివ్వచ్చు, చాలా ట్రెండీ పర్సన్ అండి. ఒక్క సాంగ్ అయితే ఈ మధ్య కాలంలో మామూలుగా వైరల్ అవ్వట్లేదు. మీరు బిలీవ్ చేస్తారో లేదో, చిన్న బాబులు, చిన్న అమ్మాయిల దగ్గర నుంచి కూడా ఆ రీల్స్లో, షార్ట్స్లో తెగ వైరల్ అవుతున్నారు ఆ సాంగ్తో మాత్రం. బట్ అతని వాయిస్ మాత్రం ఒక మిస్మరైజ్, వినాలి అనిపిస్తూ ఉంటుంది. బట్ ఆల్మోస్ట్ మీ అందరికీ ఎవరు అనేది అయితే తెలిసిపోయింది కదా. సో అతన్ని అయితే వెల్కమ్ చేసేసి చాలా చాలా విషయాలు మాట్లాడేద్దాం. హాయ్ సార్. హాయ్. సో ఇందులో కూడా కొన్ని టాస్క్లు ఉన్నాయి సార్, మీ గురించి మాట్లాడిన తర్వాత స్టార్ట్ చేస్తారా? ముందే అంత కంగారు పెట్టాను సార్. అయితే ముందు కంగారు పెట్టి ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తాను. ఎస్ సార్ చెప్పండి. అంటే చాలా మందికి ఈ మధ్య కాలంలో మీ పేరు బాగా నలుగుతోంది, బాగా వినిపిస్తోంది. అంటే శ్రీదేవి డ్రామా కంపెనీలో చూసినప్పటి నుంచి అయితే మాకు ఇంకా 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 ఎక్కువగా కనిపిస్తుంది. ఒక్కసారి ఆ పాటతో స్టార్ట్ చేద్దాం సార్. ఆ పాట ఏంటో చెప్పట్లేదు మీరు. సార్ చిన్న పిల్లల దగ్గర నుంచి రీల్ చేస్తున్నారు సార్. కష్టపడ్డా, ఇష్టపడ్డా. బాగా ఇంకా అయిపోయింది, మీరే బాగా పాడారు. లేదు లేదు ప్లీజ్. నిజంగా మీరు అన్నట్టు ఇందాక కష్టపడ్డా ఇష్టపడ్డా అనే పాట అది ఇంకా చిన్నపిల్లలకి వాళ్ళకు ఒక గిఫ్ట్ లాగా అయిపోయింది నాకు. గిఫ్టే. చిన్నపిల్లల్లో ఇంత గొప్పగా ఈ పాట నాంతదని నేను అనుకోలేదు. ఫ్లవర్స్ ఇస్తున్నారు, మెళ్ళో అది వేసుకుంటున్నారు, ఆ వస్తువు అంటే థింగ్స్ చూపిస్తున్నారు, గోల్డ్ చూపిస్తారు, చాలా చాలా బాగుంది. చిన్న పిల్లలు. అవును. పాలమ్మిన దానికి పట్టు చీర కొన్నా, పూలమ్మిన దానికి పుస్తెలతాడు కొన్నా, బోరువెల్ నడిపిన ఇంట్లో బాసన్లు కొన్నా, బర్లను వేయించిన దానికి బంగారం కొన్నా, ఒళ్ళు వంచి ఇల్లు కొన్న, చెమటగార్చి కారు కొన్న, బెడ్డు మీద పరుపు కొన్న, 10 మందిల పరువు కొన్న, ఇజ్జతిగా బుజ్జో ఓ బుజ్జి నా బుజ్జి ఏ పప్పు చేసిన బుజ్జో ఓ బుజ్జి నా బుజ్జి అంటే ఇన్స్టాల్లో, రీల్స్లో, ఈ షార్ట్స్లో అన్నీ ఎక్కడ చూసినా ఎఫ్బీలో ఫుల్గా ప్యాక్ అయిపోయింది ఈ పాట. మనం చేసింది ఏంటి, ఒక బుజ్జి, ఒక లవరు, ఒక డిఫరెంట్గా కష్టపడ్డా. మల్లారెడ్డి గారిది అంటే నిజంగా ఇది కామెడీ కాదు కానీ ఆయనది సీరియస్. యాక్చువల్గా ఆయన లైఫ్లో ఆయన సీరియస్. అది దాన్ని నేను లవ్కు కన్వర్ట్ చేసి ఇప్పుడు వైరల్ అయ్యారు కదా ఆయనకు ఎంటర్టైన్మెంట్ అంటే బాగా ఇష్టం. సో ఏంటంటే అది తీసుకున్నాను నేను, అదే ఆయనది బాగా నచ్చింది నాకు అది. సో అదే కష్టపడ్డా, ఒక అమ్మాయి గురించి కష్టపడితే బాగుంటుంది కదా అనేది తీసుకొని లవ్ ఫెయిల్యూర్లో ఇట్లా చేస్తే బాగుంటుందని ఒక ఐడియా వచ్చి చేసినట్ల. సో మీది ప్రాపర్ ఎక్కడ, మీ ఫుల్ నేమ్ ఏంటి? ప్రాపర్ పెనుగొండ అని మహబూబాబాద్ జిల్లా అండి, తెలంగాణ స్టేట్లో మహబూబాబాద్ జిల్లాలో కేసముద్రం మండలం పెనుగొండ గ్రామం. నేను పుట్టిన ఊరు పెనుగొండ. ప్రైమరీ అక్కడి నుంచి మహబూబాద్లో, మిగతా చదువు అంతా నాది అక్కడ పూర్తయింది. అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాదు. ఇట్లా అంటే కళ అనేది స్కూల్ స్థాయిలో ఉన్నప్పటి నుంచే నేను బాగా పాటలు పాడేది స్కూల్లో. లీజర్ పీరియడ్ ఉన్నప్పుడే, అంటే సార్ రానప్పుడు పీరియడ్కు అప్పుడు నేను లేచి పాడేది పాటలు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అంటే లిరిక్స్ రాసుకోవడం, లైనింగ్ ఇదంతా కూడా ఎలా సార్? లిరిక్స్ రాసుకోవడం అంటే అది కూడా న్యాచురల్గా వచ్చేసింది. అంటే నేను యాక్చువల్లీ ఏంటంటే నాది ఫోక్ కల్చర్ నుంచి వచ్చిన నేను. బేసిక్గా ఏంటంటే పల్లెటూరు కాబట్టి అక్కడ ఫోక్ సాంగ్స్ బాగా పాడుకునేది. జనరల్గా అప్పుడు ఒగ్గు కథలు, ధనములు పోయినవి దర్భములు పోయినవి, ఈ అడవిలో ఆకులు అలముడు తినుకు చుట్టూ బ్రతుకుచున్నాము నాయనా నాదా. చిన్నప్పుడు చూసింది ఇది ఒగ్గు కథలు. అది మన చిందు యక్షగానం. ఇది చిందు వాళ్ళు వచ్చి
అక్కడ ప్రోగ్రామ్స్ వేస్తే నేను చూసేది చిన్నప్పుడు ఇక్కడ దొరుకుని ఇదేంటో అని నేను ప్రాక్టీస్ చేసేది అది. తర్వాత బీరయ్య పండుగ వస్తే ఆ కుర్మా సంఘం వాళ్ళందరూ ఆ బీరయ్య పండుగ నాకు బాగా ఇష్టం. ఎందుకంటే చిన్నప్పుడు బాగా నాటుకుపోయింది. నేను కరోనా టైంలో కూడా బీరయ్యో బీరయ్యా ఓ తమ్ముడు బీరయ్యా ఆహా ఇది వాళ్ళది. బీరయ్యో అనేది బీరయ్య పండుగ చాలా పెద్ద దేవుడు. ఇప్పుడు మా ఊళ్ళో అక్కడ టెంపుల్ కూడా కట్టించారు ఇప్పుడు బీరయ్య టెంపుల్కి. సో ఆ పాట కరోనా టైంలో కరోనా రాకుండా మనం ఎలా జాగ్రత్తలు తీసుకోవాలనే దాని మీద ఆ పాటతో నేను చెప్పినాను అనమాట. ఇంతకుముందు ఎప్పుడు పడితే అప్పుడు గలమ దాటి బయటపడడం, ఇప్పుడు కూడా పట్టినే పోతే కనుక మన ఇంటికి వచ్చే నమ్మకం లేదు, ఇక నీ ఇష్టం, ఇక నాకు తెలియదు అని. ఇంతకుముందు గలమ దాటి బయటికి పోయటం, ఇప్పుడు కనుక అట్నే పోతే అటే పోతారు, మళ్ళీ ఇంటికి అయితే రారు. అంటే అప్పుడు లాక్డౌన్ టైంలో ఇది. అనుకోని వైరస్ వచ్చే తమ్ముడో నువ్వు ఆనుకొని తిరగకురా తమ్ముడా అట్లా. సో ఫ్యామిలీ ఏం సార్? అమ్మ మా నాన్నగారు ఎక్స్పైర్ 20 ఏళ్ళ కింద చనిపోయారు. ఇంటర్ అయిపోయి డిగ్రీ ఇదిలో ఉన్నా అప్పుడు చనిపోయారు మా నాన్న. అమ్మగారు ఇంకా నేనే, మేము నలుగురం అన్నదమ్ములం, నాకు 2 చెల్లెళ్ళు. ఎక్కువగా తల్లిదండ్రుల విషయంలో నాకు అమ్మ నాన్న అంటే నాకు బాగా సెంటిమెంట్. అంటే అందరికి అమ్మ నాన్న అంటే ఇష్టమే, నేను కాదనను, కానీ ఇక నాకైతే పిచ్చి ప్రాణం అన్నట్టుగా మా అమ్మ నాయన అంటే. సో అలాంటిది నాయన జరిగిపోయిన తర్వాత నేను ఇక అంటే నా కళ ఆగలేదు. మా అమ్మ చెప్పింది అనమాట, బిడ్డ నువ్వు సినిమా ఫీల్డ్కి పోవాలని చెప్పేది మా అమ్మ. ఎప్పుడు అనేది అన్నట్టు, నువ్వు సినిమా ఫీల్డ్ నువ్వు ఇక్కడ పాడుకుంటూ ఉండడం కాదు, నువ్వు సినిమా ఫీల్డ్కి పోవాలని మా అమ్మ చూపిన దారి అనుకోవాలి ఇది. ఆమె మాట మీద నేను ఇండస్ట్రీకి వచ్చిన. ఇప్పుడు అమ్మ ఎలా ఫీల్ అవుతున్నారు? అమ్మ చాలా ఆనందపడుతుంది. నా దగ్గరే ఉంటుంది అమ్మ. సారీ, అమ్మతో నేను ఉంటా, అమ్మ నా దగ్గర ఉండడం కాదు. అంటే నా ఉద్దేశం ఏంటంటే చాలామంది చిన్నప్పుడు అమ్మ దగ్గర ఉంటాం, మనం అమ్మ నాన్న దగ్గర ఉంటాం, తర్వాత మాత్రం అమ్మ నాన్న మా దగ్గర ఉండాలంటారు. అదేం పద్ధతి? అమ్మ నాన్న దగ్గరనే మనం ఉండాలి అనేది నా పద్ధతి. కాకపోతే మా అమ్మకు ఎట్లా అంటే, ఇప్పుడు ఇక్కడ మియాపూర్లో ఒక ఇల్లు నేను మా అమ్మకి ఎలా కావాలో అలాగా వాతావరణం, పల్లె వాతావరణం టైపు నేను ఆమెకు కన్స్ట్రక్షన్ చేయించి పెట్టాను. నాకు ఇట్లా ఉండాలి బిడ్డ, నేను స్పెషల్, నువ్వే నా దగ్గర రావాలి, నేను నీ దగ్గర రాను అంటది మా అమ్మ. నా దగ్గరకు వస్తుంది ఉంటుంది, బట్ మా అమ్మ దగ్గరికి నేను వెళ్తూ ఉంటాను, మా అమ్మ దగ్గరనే ఉంటాయి ఇప్పుడు నేను. ఇప్పుడు అమ్మ అంటే మీ ఎదుగుదలను చూసి, మిమ్మల్ని చూసి మీకు ఇప్పటికీ కూడా కొన్ని జాగ్రత్తలు చెప్తూ ఉంటారు కదా అమ్మ? 100% అండి. ఇప్పుడు ఏం చెప్తుంటారు మీకు? నిలబెట్టుకో జాగ్రత్తగా. మా అమ్మ ఏమంటుందంటే, బిడ్డ నువ్వు పాటలు బాగా ఇచ్చినావు, కానీ ఈ కనబడతలేవు అంటారు, నువ్వు వినబడతావు, కనబడాలి అనేది మా అమ్మ. మా ఊర్లోకి నేను బతుకమ్మ పండుగకి వెళ్ళాను మొన్న లాస్ట్. ఇప్పుడు ఈ మధ్య ఎందుకు కనబడతాను ఎక్కువ అంటే, ఈ కష్టపడ్డ పాటల్లో నేనే, నన్ను అందరూ కొంతమంది హీరో లెక్క బాగా చేసినావు కదా అంటారు. సో మా ఊరికి వెళ్ళి నేను ఎన్నో పాటలు, బతుకమ్మ బోనాల్లో చాలా పెద్ద పీట వేసానండి, మంచి పాటలు ఇచ్చాను నేను. సో మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుంది సార్? నాకు మ్యారేజ్ అయ్యి సుమారు 16-17 సంవత్సరాలు అయిందండి. అంటే నాకు నేను డిగ్రీలో ఉన్నాక నాకు పెళ్ళి అయిందండి. లవ్ మ్యారేజా? కాదండి, పక్కా అరేంజ్డ్ మ్యారేజ్ కాబట్టి చదువు అయిపోకముందే అనగబట్టి పెళ్లి చేశారు. మేనమామ బిడ్డ. మా పెద్దన్న మిస్ అయ్యిండు మేనమామకు, మా రెండో అన్న మిస్ అయ్యిండు మేనరికం, మా మూడో అన్న చేసుకోవడం మిస్ అయ్యిండు, నాకు లటక్కున పట్టుకొని నాకు పెళ్లి చేశారు. నన్ను వదలలే కాబట్టి చేసుకున్న తర్వాత వెరీ నైస్, చాలా మంచి ఆమె దొరికింది నాకు. అందరికి వండి పెడుతుంది. రాత్రి 2 గంటలకు ఫోన్ చేసినా ఏం చేయాలి ఇప్పుడు, ఏం ఉండాలి అంటది. అంత మహానుభావురాలు ఆమె. నైస్, పిల్లల్ని చూసుకుంటూ చక్కగా అందరిని వండి పెడుతూ ఓపిక బాగా. నేను స్టూడియో పెట్టాను, నా స్టూడియో పెట్టి 13-14 సంవత్సరాలు. నా స్టూడియోలో అక్కడ నాతో పాటు ప్రయాణం చేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు మంచి స్థాయిలో ఉన్నారు. మా ఊరి నుంచి ఎవరు వచ్చినా వాళ్ళకి ప్రోత్సహిస్తూ సింగర్లకి, రైటర్లకి ఎంతోమందికి నేను ఇది చేశాను. అందరూ కూడా మంచి స్థాయిలో ఉన్నారు. నువ్వు కనపడాలి అని చాలామంది ఆడపడుచులు కోరిరు మా ఊరు పెనుగొండ కారణం. అమ్మ అప్పుడు అనిపించింది నాకు, అంటే నేను ఇట్లా కారు దగ్గర నిలబడి ఉన్నా, ఇట్లా అందరు బతుకమ్మలేసి ఇట్లా పోతారు, నిలబడి ఏం పిల్లగా ఈ మధ్యలో కనపడతలేవు, ఏమన్నా ఈ మధ్యలో కనపడతలేవు అని, ఏం వాయి ఈ మధ్యలో కనపడతలేవు అనే పెద్దోళ్ళు. ఇట్లా అయ్యేసరికి ఆహా కనబడాలన్నా మీకు ఓకే అని ఇక స్టార్ట్ చేసిన భోలే అఫీషియల్ ఛానల్ అని పెట్టుకున్నా. చాలా కొన్ని వీడియోస్లోనే 1 lakh సబ్స్క్రైబర్స్ ఒక్కటే పాట. అవును, ఒక పాటతో 1 lakh సబ్స్క్రైబర్స్. 10 million సార్? ఎలాగ తీసేశారు అసలు? 10 కాదు 12 million అండి. 12 million, 1.2 crore. అంటే వీవర్స్ అని కాదండి. ఇప్పుడు ఆ కష్టపడ్డ ఆ పాట కిందనే ఒక అబ్బాయి షార్ట్ ఉంటుంది, మీరు చూడండి, 2 కోట్లు పోతుంది. అది నా కిందనే ఉంటుంది. అది ఒక అబ్బాయి పాలమ్మిన అని ఇట్లా ఇద్దరు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి, చిన్నపిల్లలు. అవును, నాది 1.2 crore, అది 2 కోట్లు. ఇంకా నా దాంట్లో తక్కువ అయితే అందులో చూసి రిలాక్స్ అయిపోయినారు. నా దాంట్లో రావడానికి చాలామంది వచ్చిన వాళ్ళు ఆ 1.2 crore పోయింది. నేను మొన్న తిరుపతికి వెళ్ళాను, అటు ఇటు వెళ్తుంటే చాలామంది చిన్నపిల్లలు పరిగెత్తుకొచ్చి ఫోటో దిగిపోవడం. పాలమ్మిన అంకుల్ అట, నేను పాలమ్మిన అంకుల్. సరే అయితే బాయ్, ఆనందమే నాకు. సో
అసలు ఒక చేంజ్ అయిపోయింది అసలు ఆ మాటలు ఈ పాట రూపంగా ఆయన great అండి. తోడవడం. మంచి కళాపిపాసి అండి మల్లారెడ్డి గారు. ఆయన కూడా ఈ సందర్భంగా మల్లారెడ్డి గారు 2 చేతులు ఎత్తి నేను దండం పెడతాను. ఎందుకంటే నేను ఆయన కంటెంట్ తీసుకున్నాను. సార్ అంటే ఈ పాటలు ఈ మాటలు ఈ పాపులారిటీ ఒకప్పుడు కనిపించాలి అనేది లేదు, మన వాయిస్ వినిపిస్తే చాలు అని. ఇప్పుడు కనిపించాలి అన్న ఈ ఆలోచన అందరూ అడగడం త్రూ వచ్చింది మీకు. అవునండి, మా అమ్మ కూడా అదే ఇందాక మా అమ్మ అడిగారు మీరు ఎస్ క్వశ్చన్. ఎస్ ఎస్ మా అమ్మగా కూడా బిడ్డను నీకు డ్యాన్స్ వచ్చు కదరా, నేను డ్యాన్స్ నేర్పించేది మహబాద్లో ఉన్నప్పుడు. అయితే మా అమ్మ ఏమన్నదంటే అరే నువ్వు అప్పుడు డ్యాన్సులు నేర్పించేది కదరా పిల్లలకి, ఆ డ్యాన్సులు మరి నువ్వు ఎందుకు చేస్తలేవు ఇప్పుడు, నువ్వు కూడా చేయొచ్చు కదా అని అంటే అప్పుడు నాకు మా అమ్మ ఆ మాట అన్నది నన్ను. సార్ డ్రెస్సింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఏంటి మీది? చిన్నప్పుడు నేను ఏంటంటే బాగా సినిమాలు చూసేది కదా, అందరు చూస్తారు కానీ అట్లా నేను ఎక్కువ చూసేది బాగా, స్కూల్ ఎగ్గొట్టి కూడా చూసేది. చూసినప్పుడు అలా కలర్ కలర్ డ్రెస్లు వేస్తారు కదా హీరోలు, హీరోయిన్లు. ఆ కలర్ డ్రెస్సులు వాళ్ళు ఏది వేస్తారో ఇప్పుడు గ్యాంగ్ లీడర్ సినిమా వచ్చినప్పుడు నేను కూడా గ్యాంగ్ లీడర్ షర్ట్ కుట్టుకున్న ఆ రోజులనే. నేను 7th అప్పుడు 5th 6th అవుతున్నా, 6th క్లాస్లోనే నేను అట్లనే ఉండాలి నాకు కూడా అని నేను సేమ్ అదే డ్రెస్ నేను ఆ షర్ట్ కుట్టించుకోవడం. చిరంజీవి గారు అంటే చాలా ఇష్టమా మీకు? బాగా మొదట మోహన్ బాబు గారు కూడా అండి. నాకు మోహన్ బాబు గారు నేను అసెంబ్లీ రౌడీ సినిమా వచ్చినప్పుడు ఆ సినిమా చూసి నేను అందులో డైలాగ్ అన్ని నేర్చుకునేది, ప్రాక్టీస్ చేసేది, డైలాగ్స్ అప్పటి నుంచే కొట్టేది. ఇక ఇది ఒక డైలాగ్ చెప్పండి సార్. అరే ఏం వాయిస్తున్నావయ్యా, నిన్ను కుక్కను కొట్టినట్టుగా కొడదామని వచ్చానా, నీలో ఉన్న కళాకారుడికి దాసం అయ్యాను. భాష అంటే పెద్ద రౌడీ నా కొడుకుని ఊరుజనంతా అనుకుంటుంటే ఇంత పెద్ద మీసాలు, గుబురు గడ్డం, మెల్లో తాయెత్తు, చేతికి రాగి కడియం, కింద పైన ఒత్తులతో నోడికి పెగ్గానందించే 4 ఆడాళ్ళు. అబ్బో భలే సెటప్లో ఉంటావనుకుంటే నువ్వేంట్రా పిచ్చి ముండా కొడుకులా డమ్టుకుని మధ్యలో వాయించుకుంటూ సింగిల్గా కూర్చున్నావు. అవును, నీ దగ్గర స్మూలా చంచాలా అదేనై స్మాల్ రౌడీస్ ఎక్కడ వసూళ్ళకు పంపావా? ఇట్లా చిన్నప్పుడు అంటే చిన్నప్పుడు ఎట్లా ప్రాక్టీస్ చేసినా వాయిస్ కూడా సేమ్ లైట్గా మిమిక్రీ కూడా చేసేదండి. సార్ వాయిస్ యాజ్ ఇట్ ఈస్ దింపేశారు. ఇంకే అంటే జనరల్గా ఇప్పుడు మనం అంటే ఇప్పుడు ఇది ఒక ప్రోగ్రామ్ అయిపోతుంది మనకి. ఇంకొక హీరో ఎవరిదైనా ప్లీజ్ ప్లీజ్. యూనిఫామ్ లేదంటే యూనిఫామ్ కుట్టించాను, ఆ యూనిఫామ్ లేదు మిత్రమా అని అడిగుంటే ఆనాడే నీకు సమాధానం దొరికిందిరా కళ్యాణ్ అని చిరంజీవి గారు. చూడాలి, జనాల్లోకి రావాలి అనేది ఒక కోరిక స్ట్రాంగ్గా వచ్చేసింది. అండ్ అమ్మ కోరిక నెరవేర్చాలి, ఊరు వాళ్ళందరి కోరిక, ఆడపడుచులందరి కోరిక నెరవేరాలి. మేము కూడా అనుకుంటున్నాం సార్, ఎందుకంటే స్క్రీన్ వెనకట్లు అన్ని సాంగ్స్ పాడుతున్నారు, వాయిస్ వినిపిస్తుంది, మాకు కూడా రెగ్యులర్గా కనిపిస్తే మేము కూడా ఎలా పాడుతున్నారు, ఎలా డాన్స్ చేస్తున్నారని మాకు కూడా క్యూరియాసిటీ ఉంటుంది కదా. సో ఇక్కడ నుంచి డైలీ కనిపించండి బాబాయ్, ఎట్లా ఎలా ఎక్కడ ఎలా అయినా సరే కనిపించండి. ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశారు. బోర్ అవుతారేమో, ఏం బోర్ అనిపించదు సార్. కానీ ఎందుకు మీరు థ్యాంక్స్ మీరు అన్నందుకు రియల్లీ. అయితే ఏంటంటే కనిపిస్తా కానీ ఎలా ఒక డిఫరెంట్ సాంగ్తో ఇప్పుడు కష్టపడ్డా 2 వస్తుంది, ఒక్క 2 లైన్లు. అదే అందులో ఒక పదం, ఒక అబ్బాయి నేను చిన్న పిల్లలు ఎప్పుడైతే నా కష్టపడ్డ పాటను హిట్ చేశారో వాళ్లకు నేను గిఫ్ట్గా ఈ 2వ పాట ఇచ్చి అందులో సగం నేను సగం చిన్నపిల్లలనే పెట్టిన. ఓకే, అందులో ఆంబియన్స్ నాకు ఇష్టం నచ్చింది ఎక్కడంటండి, అందులో పల్లెటూరులో ఊడవడాలు, బ్రష్ చేయడాలు, మాట్లాడుకోవడాలు, పొలం కాడికి ఓ పొలగాడికి ఓ ఆరా అంటారు కదా, అది ఇలాంటి ఆంబియన్స్ అన్నీ కూడా నేను పెట్టడం నాకు చాలా బాగా నచ్చింది. అందులో అలా మాస్గా పెడుతూనే నేను మళ్ళీ దాన్ని మధ్యలో వెస్టర్న్ కూడా అతికించా. ఏ బుజ్జి పోదాం పావే లాంగ్ డ్రైవ్కి, ఏజ్ పోతే మళ్ళీ రాదే ఎంజాయ్మెంట్కి, పాత చింతకాయ పచ్చడ వదలవే, దునియా నుంచి పెట్టి ధూమ్ ధామ్ చేద్దామే, మోజులన్నీ దాసుకుంటే రోజులాగవే, మూతి ముడుచుకుంటా ఉంటే ముదిరిపోతావే, సెల్లు ఫోనులోన సొల్లు పెట్టు డాపవే, అల్లో నేరడల్లా అర్థం చేసుకోపొల్లా, అల్లో నేరడల్లా ఆగం కాకు మళ్ళా, పాపా పాపా పా దబ్బున లే 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 గమ్మున రా 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 పోదాం టాటా 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 నాదొక సిగ్నేచర్ పెట్టా మూమెంట్. నా హెయిర్ ఉంది కదా ఇలా టాటా, దాంట్లో ఇదే అబ్బాయితో ఏ భోలే నీకు బుజ్జి కావాలా ఓ భోలే ఈ బుజ్జి కావాలా అనేది అట్లా ఎస్టాబ్లిష్ చేశాను. కొత్తగా ఉంటుంది పాట, అంటే అన్ని రకాల అందులో. వింటే అదిరిపోయింది సార్, చాలా చాలా బాగుంది. అంటే లాంగ్ డ్రైవ్ అనగానే మాకు మళ్ళీ లవ్ టుడే సినిమా మళ్ళీ అందులో ఆ అబ్బాయితో కూడా కష్టపడ్డా ఇష్టపడ్డా అది కాదంటే కాళ్ళ మీద పడ్డా దాని నన్నలతోటి తన్నుల పడ్డా కింద పడ్డా మీద పడ్డా కర్మగాలి జైళ్ళ పడ్డా వాణ్ణి వీణ్ణి బతిలాడి ఆఖరికి బయటపడ్డా
మోసం చేసే బుజ్జో అంటే ఈ టైప్ మళ్ళీ ఆ అబ్బాయికి కూడా పెట్టా. సో వెరీ సూన్ అది రిలీజ్ అవుతుంది యా మీ ఛానల్లో. వెరీ సూన్ రిలీజ్ అవుతుంది. సార్ మీ నేమ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది సార్. భోలే షావలి. అది వరంగల్లో అన్నారం షరీఫ్ అని ఒక దర్గా ఉంటుందండి. ఆ దర్గాలో మొక్కున్నారనమాట. అక్కడ భోలే షావలి, గుమ్ షావలి, యాకూబ్ షావలి అని మహబూబ్ దేవుళ్ళు ఉంటారు, ఖాదర్ షావలి ఇట్లా. ఆ దేవుళ్ళల్లో ఒకరి పేరు నాకు పెట్టారు, భోలే షావలి. భోలే అంటే రెండు వస్తాయి ఇక్కడ, బం బం భో. చాలామంది శివుడి అంటారు. ఎస్, అది కూడా నాకు ఇష్టం. నేను కుల మతాలకు చాలా అన్ని కులాలకు అన్ని మతాలకు నేను సామరస్యంగా ఉండడం నాకు ఇష్టం. నేను తిరుపతికి వెళ్తా, అజ్మీర్కి వెళ్తా, చర్చికి వెళ్తా. నా ఇంటి పక్కన ఒక్క హీరో ఒక్క ఆర్టిస్ట్ అని ఉండాలి. క్రేజీ అంటే చాలా ఫేమస్ ఆర్టిస్ట్ నాకు ఉండాలి. నాకు ఇన్స్పిరేషన్ అవుతుంది అది. అంటే సినిమా ఫీల్డ్లో ఉండి ఒక సినిమా ఆర్టిస్ట్ ఇంటి పక్కన నా ఇల్లు ఉంటే బాగుండని అనుకునేదండి. భగవంతుడు నాకు అది కూడా తీర్చాడండి. తనికెళ్ళ భరణి గారి ఇంటి ముందే నా ఇల్లు. నా ఇల్లు కూడా ఆయన ఇనాగ్రేట్ చేశారు. నా ఇంటి రైట్ సైడ్లో క్రిస్టియన్ చర్చ్ ఉంటుంది, రాక్ చర్చ్. లెఫ్ట్ సైడ్లో వినాయకుడు ఉంటాడండి. నా వెనక, మా ఇంటి వెనకాల మస్జిద్, అల్లాహు అక్బర్ అంటూ ఉంటుంది. మరి ఒక చిన్న గేమ్తో స్టార్ట్ చేద్దామా? ఏదో నాకు గేమ్స్ అంటే భయం అండి. ఎలా మరి ఆడాలి సార్, తప్పదు మరి. ఇంకా గేమ్స్ అంటే భయం వేస్తుంది. మీరు చాలా ట్రూత్గా ఉంటారు కాబట్టి, అండ్ ట్రూత్తో పాటు చాలా డేర్గా ఉంటారు కాబట్టి, సో మీకోసం ట్రూత్ ఆర్ డేర్. సో మీకు ఇక్కడ పెట్టేస్తా, ఇందులో 2 కార్డ్స్ చేయాలి మీరు. నేను టెన్షన్ కాదు కానీ మీరు మెన్షన్ చేసింది ఏదో చూస్తాను. ట్రూత్ ఆర్ డేర్. తిప్పండి మీ సైడ్. వాట్స్ ద ఫస్ట్ థింగ్ యూ వుడ్ డూ యూ వేక్ అప్ వన్ డే యాజ్ ద ఆపోజిట్ తర్వాత జెండర్, ఆపోజిట్ సెక్స్, జెండర్. For 5 minutes, change your Facebook status to feeling hurry. అది డేర్. సో మీరు ట్రూత్ చేస్తారా, డేర్ చేస్తారా? అమ్మో ఏంటండి ఇంత టాస్క్ పెట్టారు నాకు. ఇది ఇప్పుడు ఏది చెప్పినా కష్టం కదా, కానుపు కష్టం. డేర్ కన్నా ట్రూత్ బాగుంది. ట్రూత్ బాగుంది. యా, మరి ట్రూత్ చెప్పండి. ఇఫ్ ఇన్ కేస్ వన్ డే మీరు కనుక లేస్తే మార్నింగ్ నుంచి ఈవినింగ్ నైట్ వరకు ఆపోజిట్ జెండర్ అంటే ఫీమేల్ జెండర్గా అయితే మీరు ఏం చేస్తారు? చాలా పెద్ద టాస్క్ ఇది. వంట చేసి పెడతా అంతే. మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు చేసేవన్నీ చెప్పాలి. ఓ అంతేనా? పొద్దున్నుంచి అంటే డ్రెస్ వేసుకుంటారా, సారీ వేసుకుంటారా, బ్యాంగిల్స్ ఎలా రెడీ అవుతారు, అమ్మాయి అయితే ఎలా రెడీ అవుతారు? అంటే జనరల్గా ఇప్పుడు ఉన్నదే చెప్తే బాగుంటుంది కదా, రెగ్యులర్ అయింది కదా. ఇప్పుడు పొద్దున్న లేచి అమ్మాయిలు ఏం చేస్తారు అనేది మీరు బాయ్ కాబట్టి చెప్తే బాగుంటుంది. యాక్చువల్గా నేను ఏం చేస్తానంటే అండి అనాలి ఇప్పుడు నేను. ఎస్, మరి అమ్మాయిగానే మాట్లాడాలి. నేను యాక్చువల్గా పొద్దున్నే నాకు లేవడం నాకు చేత కాదండి. ఓకే, కొంచెం లేట్గా లేస్తాను నేను. ఎవరైనా కాఫీ ఇస్తే తాగి పెడతాను, ఎందుకంటే నైట్ లేట్ అయింది, మూవీకి వెళ్ళాను బాయ్ ఫ్రెండ్తో. బాయ్ ఫ్రెండ్తో మూవీ? ఇవాళ నాకు స్నానం చేసే మూడ్ లేదు. బాయ్ ఫ్రెండ్తో బయటకు వెళ్తే స్నానం చేసే మూడ్ లేదండి నాకు ఈ స్కర్ట్స్ ఇవి లేడీస్ వేసుకోవడం నాకు ఇష్టం నచ్చదు అస్సలు. నేనేం చేస్తున్నాను తెలుసా, నేను జీన్స్ వేసి అలా టీ షర్ట్ వేస్తాను. నెక్స్ట్ ఇంకో కార్డ్ అంటే ఇక చూద్దాం టాస్క్. సరే, ట్రూత్ ఆర్ డేర్. ఇఫ్ యూ కుడ్ మ్యారీ ఏ సెలబ్రిటీ హూ వుడ్ ఇట్ బి? ఒక సెలబ్రిటీని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే ఏ సెలబ్రిటీని పెళ్లి చేసుకుంటారు? అవునండి. డేర్ ఏమొచ్చింది? మేక్ ఐ కాంటాక్ట్ విత్ ద పర్సన్ ఆన్ యువర్ లైఫ్ ఫైండ్ ఫర్ 30 seconds. ఓకే, ఎవరితో అయినా ఐ కాంటాక్ట్, కళ్ళల్లో కళ్ళబెట్టి 30 seconds చూడాలి. సార్ ట్రూత్ బాగుంది. ఐ కాంటాక్ట్, ఐ వాంట్ ట్రూత్. ఇంతమంది సెలబ్రిటీ హీరోయిన్స్ ఉన్నారు అంటే అటు చెప్పొచ్చా అండి? వాళ్ళ మీద బాగుండదు కదా. చెప్పొచ్చు, టాస్క్ సార్ ఇది. నాకు త్రిష అంటే ప్రాణం అండి. త్రిష అంటే ఇష్టం? మామూలు కాదు అసలు నాకు. అంటే ఈ మధ్యలో ఆమె పొలిటికల్కి వస్తున్నారంటే ఆమె పాటలు చేసి పెట్టాలని కోరుకుంది నాకు. ఆమె ఏ పాటలో చేరితే ఆ పాటలు ఆమె చేసి పెడతా, ఒక్క పాటను చేస్తా. నాకు ఇష్టం బాగా. నువ్వు వస్తా అంటే వద్దంటే నాకు చూసినప్పటి నుంచి పిచ్చిలేసింది ఆమె అంటే నాకు. అప్పట్లో నాకు చిన్నప్పుడు నేను ఉన్న భానుప్రియ ఇష్టం అండి బాగా. ఇప్పుడు త్రిష అంటే బాగా ఇష్టం నాకు. త్రిషాని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా.
పెళ్ళి చేసుకోను, మా ఆవిడని అడిగి చెప్తా. ఇప్పుడు త్రిష అంటే ఇష్టం అన్న, పెళ్లి చేసుకుంటా అనలేదు ఇంకా నేను. అక్కడ సెలబ్రిటీని మ్యారేజ్ చేసుకోవాల్సి వస్తే ఎవరిని చేసుకుంటారు? ఎవరిని చేసుకుంటారు అన్నగానే మీరు ఆ క్వశ్చన్ ఎవరిని చేసుకుంటారు అని నన్ను అడిగారండి. కానీ సో మీరు ఎవరి పేరు చెప్పారు హీరోయిన్? నేను త్రిష గారిని పెళ్లి చేసుకుంటా అనలేదు కదా. అట్లా పెళ్లి చేసుకుంటా అక్కడ వరకు ఉంచి అబ్బా, లేదు edit. అనేది ఎడిటింగ్ లో తీసేయాలి. మై గోస్ట్ ఏంటండి ఇది, కిందిది పెడితే బాగుండు. ఇప్పుడు మా ఆవిడతో పరిస్థితి ఏంటి నాకు? అయ్య బాబాయ్, నేను డేర్ పెడితే అయిపో. ఇది అంటే చెమటలు వస్తాను అంటే ఏసీ లేకొస్తానే, మరి నాకు ఇది చేయబట్టి వస్తానే అర్థం ఏసీ కావట్లేదు. ఉంది సార్, టాస్కే. టాస్కే కదా, Task. నా గేమ్ అంటే ఇదే, నాకు లొల్లి. నా పరిస్థితి ఏంటో. సెకండ్ ఇంకొకటి ఉంది, అది కూడా చేయాలి. సో ఇవి ఇచ్చేద్దాం. కంగ్రాట్స్ అండి, సారీ, థ్యాంక్ యూ. ఇదేంటో తెలుసా సార్? ఇప్పుడు మీరు ఎక్కడ వైరల్ అవుతున్నారు? కష్టపడ్డా, ఇష్టపడ్డా, అక్కడ వైరల్ అయ్యారు. అది ఎందులో వస్తుంది? యూట్యూబ్ ఛానల్లో. అంటే సోషల్ మీడియానే కదా. ఖచ్చితంగా సో ఇదేంటి? సోషల్ మీడియా సోషల్ మీడియా ఛాలెంజ్. ఛాలెంజ్. ఓకే, సో ఇందులో 2 చేయాలి. రెడీయా? పర్సనాలిటీ కిస్ ద బ్యాక్ ఆఫ్ యువర్ హ్యాండ్ అండ్ పోస్ట్ ఇట్ ఆన్ ఇన్స్టాగ్రామ్. స్నాప్చాట్. సో మరి ఇన్స్టాలో పోస్ట్ చేయొచ్చు. సో ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి? మీరు ఇప్పుడు చదివారు కదా, అవును. ఏదైతే ఉందో దాన్ని అలా చేసి ఇన్స్టాలో పోస్ట్ చేయడమే. ఎవరిని? మీ చేతిని. ఇప్పుడే చేయాలా? ఎస్. మై గోస్ట్, అవునా? మీ హ్యాండ్ని మీరే ముద్దు పెట్టుకొని ఇన్స్టాలో పోస్ట్ చేయాలి. నా హ్యాండ్ నేను ముద్దు పెట్టుకుని ఇన్స్టాలో పోస్ట్ చేయాలి? ఎస్, దట్ ఈస్ ద సోషల్ మీడియా ఛాలెంజ్. అబ్బో, రెడీ? నన్ను ట్యాగ్ చేశారా? యా, ఓకే, నెక్స్ట్. కెమెరాకి చూపించాలి మీరు అక్కడ. మళ్ళీ పాలమీన వస్తాను చూడండి. పాలమీన, ఇగో పాలమ్మిన తెంకి పట్ట చీర కొన్న 30,000 పూలమ్మిన తెంకి పుస్తకాలు కొన్న 50,000 పూలను నడిపిన ఇంకా బాధలు కొన్న 75 బర్రెలు నడిచిన తెంకి బంగారం కొన్న 1,00,000 అల్లు మంచి ఇల్లు కొన్న చెత్తగా చిక్కారు కొన్న బెడ్ మీద పడుపు కొన్న 10 మందిలో మోసం చేసిన బుజ్జ టికెట్ ఇట్లాంటి ఎన్ని అసలు. సెకండ్. అబ్బో, ఇంకోటి ఉందా దేవుడా నాకు? ఇంత చాలా పెద్ద స్టోరీ ఉంది. యూజ్ ఏ మంకీస్ ఫొటోస్ యాజ్ యువర్ వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్ ఫర్ 30 minutes. నౌ మెసేజెస్ 10 people ఆస్కింగ్ ఫర్ దేర్ వ్యూస్ ఆన్ యువర్ న్యూ ప్రొఫైల్ పిక్చర్. సరే, ఇక్కడ మేము ఒక చిన్న చేంజ్ ఇస్తున్నాం. వాట్సాప్ ప్రొఫైల్ పిక్ చేంజ్ చేయాలి మంకీ టైప్ లో పెట్టి, బట్ మీరు స్టోరీ పెట్టండి. అదిరిపోయిందండి అని అనుకుంటున్నారా? బాధగా ఉందండి. నిజంగా బాగుంది అనుకున్నాను నేను. ఏంది 10 మందికి ఆస్కింగ్? ఇప్పుడు మీరు అడగక్కర్లేదు, స్టేటస్ పెడితే చాలు, ఆటోమేటిక్గా 10 మంది మీకే 10 మంది కాదండి, 5,000 మంది ఉన్నారు. పరుపాతి ఎలా? సరే, లాస్ట్లో చేద్దాం. లాస్ట్లో చేద్దాం, ఓకేనా? ఎస్. కంగ్రాట్స్ అండి. సారీ, థ్యాంక్ యూ. మీ ఫ్యాంటసీ ఒకటి చెప్పండి. నా ఫ్యాంటసీ మీ వైఫ్తో అదే, టేక్ ఇట్ ఈజీ అంతే. సార్, తనకి పువ్వులు కొని ఇవ్వడం, అది కూడా ఒక ఫ్యాంటసీ. చాలా ఈజీ అంటున్నా, టేక్ ఇట్ ఈజీ. ప్రతిదీ కూడా పెద్ద నాకు ఇబ్బంది ఏం లేదు. ఆమెకు బంగారం ఇష్టం అండి బాగా. నెలకు 3 తులాలు కొని ఉంటుంది నాకు. అది మీ ఫ్యాంటసీ అంతే. తనకి గోల్డ్ గోల్డ్ కొనడమే, ఇంకా వేరే లేదు. ఆమె అంటది ఇంత బంగారం మరి అంటే అప్పుడప్పుడు కొంటున్నా కదా, ఎందుకే నీకు ఇంత ఆశ అంటే, కాదండి పిల్లలకే కదా, ఇది పిల్లలకి అవుద్ది కదా అన్నది. అది కొంచెం గ్రేట్, హార్ట్ టచ్. అదే అది చెప్పలేదు, ఇప్పుడు ఎందుకో మీరు అడిగారు కాబట్టి అంటున్నా. సార్, లాస్ట్ సెగ్మెంట్ ఏంటి తెలుసా? డూ ఆర్ డ్రింక్. మీరు ఇందులో చేశారనుకోండి, డ్రింక్ అక్కర్లేదు, లేదనుకోండి అది తాగాలి. థమ్స్ అప్ ఓకే, విత్ సాల్ట్. అలవాటు లేదు మరి డూ ఆర్ డ్రింక్ ఇందులో ఏవి? ఊరికే కనుక్కున్నాను. సాల్ట్ వాటర్, పర్వాలేదు. లెమన్ జ్యూస్,
ఆహా సూపర్. 7 Up విత్ చిల్లీ ఫ్లేక్స్. డూ ఆర్ డ్రింక్. డైకి బదులు డ్రింక్ పెట్టారు బా. డైలెట్స్ కానీ మా దగ్గర అంతా హ్యాపీగా ఉండదు. కాదు అంటే వీటిలో ఏమైనా డై పెట్టారేమో అని. అంటే ఒకవేళ తాగనటువంటి పరిస్థితిలో ఉంటే డైయే కదండి అది. సరే ఓకే, ఇప్పుడు ఏంటి తీయాలా ఎస్ కార్డ్? యా, ఏంటి కాల్ యువర్ ఎక్సైటెల్ థీమ్ దట్ యు వాంట్ టు గెట్ బ్యాక్ టుగెదర్ ఆర్ డ్రింక్ 3 shots. ఓ మై గాడ్. అది కాల్ యువర్ ఎక్సైట్ అండి. ఇది కూడా మళ్ళా అక్కడ మీరు లింక్ పెడితే నాకు సరే ఇంకా తప్పదు ఇది. గెస్ 3 shots. యా, ప్లీజ్ సెలెక్ట్ యువర్ 3 shots. లెమనే ఇంకా ఏంటండి, వాటర్లో సాల్ట్ వేస్తానా, సాల్ట్ వాటర్ వేస్తానా? అంతే మరి, అలా ఉంటేనే కదా సార్. ఇందులో 3 shots తాగాలి. అక్కడ ఎన్ని ఇచ్చారు? కాల్వర్ ఎక్స్ మెల్లగా మావిడిక చేస్తా. కాల్మ ఎక్స్ అంటే యా నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ చేసుకుంటా నేను. అవునండి, నా ఇష్టం. మీరేమన్నారు ఇక్కడ? నా ఎక్స్ అయినా అదైనా నా వైఫే అని చెప్పి మీ వైఫ్ కాల్ చేస్తే ఐ లవ్ యూ చెప్పండి. అంతే. ఇప్పుడు ఏంటి మొత్తం తాగాలా మీ ఉద్దేశం? 3 shots తాగాలి. లేదు అంటే మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్కి కాల్ చేయాలి. అదే మనకి కాల్ చేయడం కరెక్ట్ అనుకుంటాను అయితే. అంతేనా? యా, డన్. సీమా స్పీకర్ ఆన్. స్పీకర్ అని పెట్టాలా? Yes. ఓకే, 1 minute లైన్ మీరా చెప్పండి. తెలుగులో చెప్పాలి. సీమా, ఇప్పుడు ఏంటంటే నాకు ఒక టాస్క్ సుమన్ టీవీ అట్లా చెప్పొద్దా? ఓకే. సీమా, ఐ లవ్ యూ. I love you too. థ్యాంక్ యూ. అయ్యి బాబాయ్, నా ఎక్స్ అంటే అయితే ఇప్పుడు మా ఆవిడ ఏమనుకోదు. ఆమె ఎక్స్ అనుకోండి. అనుకోవడం కాదు, మాకు క్లారిటీ కావాలి. లేదంటే తాగిస్తాం. ఎక్సేనండి, మీరు చూడండి. వైఫ్ అయినా ఎక్స్ అయినా ఒకటే అన్నారు కదా మీరు. చూడండి ఇంకోటా? ఇంకొకటి. ఓ యా దేవుడా, సక్. దేవుడా, ఇది మాత్రం గెట్ ఇన్ టు ఏ స్ట్రింగ్ గేమ్ విత్ ద పర్సన్ ఆన్ యువర్ రైట్. ద ఫస్ట్ పర్సన్ హీరో బ్లింక్ డ్రింక్స్. మీరు చూస్తారా? తాగాలి మీరు. నేను ఓడిపోతానా? 100%. ఒకవేళ నేను వాంటెడ్లీ ఇలా దించేస్తే అయినా తాగాలి. నేను తాగాలి అప్పుడు? మరి నేను దించేస్తున్నాను కదా. మీరు దించేస్తే నేను తాగుతా అంటే ఇప్పుడు ఈ బీర్ నన్ను చూస్తున్నట్టు మిమ్మల్ని నేను ఓడిపించాలి అంటే నేను దించేయాలి. అది ఈజీగా మీరు ఎట్లా నన్ను ఓడగొడతారు మీరు. అందుకే తాగేయండి. అదేదో ముందే తాగేయడం బెటర్ కదా. ఇప్పుడు కాదండి, మీరు దించేస్తే మీరు ఓడిపోయినట్టు కదా. ఇక్కడ ఎవరి కార్డ్ తీశారు, ఎవరు చదివారు? నేను చదివాను, మీ కార్డు. సో మీరు నన్ను కదా చూస్తున్నారు, నేను మిమ్మల్ని కాదు కదా చూసేది. అవును. మిమ్మల్ని నేను ఓడిపించాలనుకుంటే నేను దించేయచ్చు. చాయిస్ ఇస్ మైన్. మొత్తం నాకే పెట్టారు. ఎస్. అయ్యా, ఇప్పుడు మీరు సాల్ట్ ఎందులో కలిపారండి? సో ఈ 3లో ఒకటి చూస్ చేసుకోండి. 3 తాగాలి. ఎన్ని ఉన్నాయి? ఎన్ని డ్రింక్స్, ఎన్ని షాట్స్? లేదండి, ఒకటే ఉందండి ఇందులో. ఓన్లీ 1 shot. 1 shot. ఎస్. 1 shot అంటే ఓకే, తాగుతానండి. ఒక విషయం తెలుసా అండి మీకు? నేనే ఏదైనా డ్రింక్ ఉంటే ఇస్తారా అని అడుగుదాం అనుకున్నా. ఎస్. సో 1 more card. ఇంకో కార్డా? ఎస్. 2 కదండి. అది పాత గేమ్ అండి. ఇఫ్ యు ఆర్ పేరెంట్ డు నాట్ నో వేర్ యు ఆర్ రైట్ నౌ, డ్రింక్ 3 shots. ఇందులో 3 shots ఉన్నాయండి. ఇది ఆవిడ 3 అయితే తాగలేనండి. తాగాలండి. ఇక్కడే ఉన్నారండి. మీరు ఇక్కడ ఉన్న విషయం మదర్కి తెలుసా తెలీదా? తెలీదు. తాగాలి. చెప్పేశారుగా తెలీదని. అండ్ మళ్ళీ సాల్ట్ వాటర్. రిమైనింగ్ 3, ఈ 3 తాగాలి. మా అమ్మకి అసలు నేను సామాన్యంగా చెప్పొస్తాను, అన్ఎక్స్పెక్టెడ్ వచ్చేసాను నేను. ఇది ఏంటండి ఇది? అది 7 Up విత్ చిల్లీ ఫ్లేక్స్. ఓకే అండి. పాపం. తాగుతాను అది కూడా, ఆగండి. ఓ మై గాడ్. థ్యాంక్ యూ.
సూపర్ సార్. థ్యాంక్ యూ. ఒక ఫ్యాంటసీ చెప్పాలి, అడగండి. ఎందుకంటే మీరు ఓడిపోయారు కదా. సో నేను ఓడిపోలేదండి, నేను గెలిచాను. లేదు, ఆల్రెడీ ఓడిపోయారు కాబట్టి తాగారు. నేను తాగకపోతే ఓడిపోయినట్టు. తాగారు కాబట్టి ఓడిపోయినట్టు, మీరు తాగకపోతే గెలిచినట్టు. మరి నేను తాగకపోతే గెలిచినట్ట? ఎస్. ఇప్పుడు ఇది కూడా టాస్కే కదండి, నేను తాగాను కాబట్టి అంతే ఇంకా. నో 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 లేదు. సో మీరు ఒక ఫ్యాంటసీ చెప్పాలి. యా. అంటే మీ గర్ల్ ఫ్రెండ్తో ఒకప్పుడు బిఫోర్ మ్యారేజ్ ఉండేటప్పుడు మీ గర్ల్ ఫ్రెండ్తో మీరు చేయాలనుకున్న ఫ్యాంటసీ ఏంటి? ఈ పెళ్ళిళ్ళతోటి గర్ల్ ఫ్రెండ్ పెట్టుడు ఏందండి, నాకు అర్థం కాదు. బిఫోర్ మ్యారేజ్ అన్నాను అందుకే. బిఫోర్ మ్యారేజ్, మ్యారేజ్ ఇప్పుడు అయింది కదా. బిఫోర్ మ్యారేజ్ before మీరు అనుకున్న ఒక ఫ్యాంటసీ, అదే మీ మరదలు అవ్వచ్చు, అదే మీ వైఫ్ అవ్వచ్చు, బిఫోర్ మ్యారేజ్. ఇప్పుడు మ్యారేజ్ అయి ఉంది, మరి ఆ విషయం ఇప్పుడు చెప్పిన కష్టమే కదా. అందుకే మెన్షన్ చేశానుగా, మీ వైఫే అనుకుందాం బిఫోర్ మ్యారేజ్. పుల్లలు వేయడం అంటే ఇదే అంటారు, ఊకున్నలోకి ఉపాయాలు ఎక్కువ. లవ్ సాంగ్స్ రాయడం కాదు సార్, మీలో ఉన్న ఆ వర్డ్స్ని కూడా బయటకు తీయాలి. అంటే ఎప్పుడు ఇలాంటివి తెలియదు కదా, అందుకే ఆలోచిస్తున్నాను. ఇప్పుడు మరి ఇంకా అలవాటు చేసుకోవాలి, మరి ఇంకా నో టైం. ఒక టూత్ బ్రష్ కొని ఇచ్చిన ఆమెకు. సో మీ ఫ్యాంటసీ ఆఫ్టర్ మ్యారేజ్ కానీ బిఫోర్ మ్యారేజ్ కానీ, ఓకే. సో ఏదైనా ఒక ఫ్యాంటసీ చెప్పాలి. ఆఫ్టర్ మ్యారేజ్ ఏంటంటే నాకు మక్కా ఎప్పటికైనా వెళ్ళాలని కోరిక. అది జనరల్గా వెళ్ళరామంటే వెళ్ళి రావచ్చు, బట్ జనరల్గా వెళ్ళడం వేరు, అన్ని కోరికలు నెరవేరిన తర్వాత వెళ్ళడం వేరు. సో అక్కడికి ఆ ప్లేస్కు మేమిద్దరం వెళ్ళాలని నా కోరిక. దట్ ఈస్ యువర్ ఫ్యాంటసీ. యా, థ్యాంక్స్. సూపర్. మంచి క్వశ్చన్ అడిగారు. సార్ హెయిర్ స్టైల్ చాలా బాగుంది సార్. అంటే ఇప్పుడు రీసెంట్గా నాగార్జున గారితో ఒక ప్రోమో వచ్చింది ఒక షోకి సంబంధించి, అందులో హెయిర్ స్టైల్ ఎలా ఉంటుందో అలా ఉంది మీ హెయిర్ స్టైల్. థ్యాంక్ యూ. నాగార్జున గారు హెయిర్ స్టైల్ నాకు పోల్చడం ఏంటండి, అంటే కొంచెం ఈ సైడ్ ఇదంతా. ఎంత అదృష్టం అసలు. అట్లా ఉందంటే ఇంక చాలా హ్యాపీ. నాగార్జున గారు వాయిస్ చేస్తారా సార్? అంటే శివ సినిమాలో అప్పుడు రఘువరణ గారి క్యారెక్టర్ అందులో ఉంటుంది. అది శివ 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 ఎవడా శివ, 2 లారీల జనాన్ని తీసుకెళ్ళి చంపేయండి వాడిని. అక్కడికి నాగార్జున గారు వచ్చేస్తారు, నేను మిమ్మల్ని చంపడానికి రాలేదు, మీరెవరో నాకు తెలీదు, అయినా ఇలా ఎందుకు చేస్తున్నారు అంటే అది గుర్తుంది. అది కొంచెం ఇంకా మొత్తం డైలాగ్ గుర్తులేదు. సూపర్. సో ఫైనల్గా మీ కెరియర్, మీ డ్రీమ్ ఏంటి, మీ గోల్స్ ఏంటి? నాకు మొదటి నుంచి ఏంటంటే, నేను యాక్చువల్గా డ్యాన్సర్గా, డ్రామాస్లో యాక్టర్గా కూడా చేసేవాడిని చాలా చాలా వరకు. సో ఫైనల్గా ఏంటంటే కనబడుతూ వినబడాలి. నేను నా మ్యూజిక్కి నేను ఆల్బమ్స్ చేస్తూ, మూవీస్ కానివ్వండి, ఆల్బమ్స్ కానివ్వండి, నేను కనబడుతూ ఆల్బమ్ చేస్తూ అందరికి మంచి మంచి పాటలు అందిస్తూ ఒక ఎక్స్పెరిమెంట్ నేను క్రియేట్ చేయాలి కొత్తగా, నాకంటూ ఒక ఎక్స్పెరిమెంట్. అది తెలంగాణ ఫోక్ నుంచా ఇంకా ఎలాగైనా మొత్తం అయితే డిఫరెంట్, అంటే ఈడు కొత్తగా చేస్తాడంతా అని అనిపించుకుంటే నాకు చాలు, అదే కోరిక, వేరే ఏం లేదు. 100% ఖచ్చితంగా కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ మా సుమన్ టీవీ వ్యూవర్స్ అందరి తరపు నుంచి, మీ చిన్నపిల్లల ఫ్యాన్స్ అందరి తరపు నుంచి, థ్యాంక్ యూ. అండ్ ముఖ్యంగా మీ వాయిస్కి, మీ టాలెంట్కి ఉన్న మీ అభిమానులందరి తరపు నుంచి, మీ సబ్స్క్రైబర్స్ అందరి తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎంటైర్ మీ కెరియర్కి, ఫర్దర్ ఫ్యూచర్లో జరిగేటువంటి అన్ని కార్యక్రమాలకి, అండ్ మీరు ఏదైతే సక్సెస్ఫుల్గా సాంగ్స్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారో, ఏ ప్రోగ్రామ్స్ అయితే చేయాలనుకుంటున్నారో వాటన్నీ కూడా సక్సెస్ఫుల్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్స్ అండి, చాలా ఆల్ ద వెరీ బెస్ట్. Thank you. నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. నేను కూడా అంతే. సుమన్ టీవీ గురించి నేను ఈ మధ్య చాలా పాపులర్ అయింది ఛానల్ సుమన్ టీవీ అనేది. దాంట్లో భాగంగా ఇప్పుడు ఆర్టిస్టులని, మంచి ఆర్టిస్టులకు, కొత్తగా వచ్చే ఆర్టిస్టులకు కానివ్వండి, సక్సెస్ఫుల్ అయ్యే ఆర్టిస్టులకు కానివ్వండి, లేదా ఫర్దర్గా ఇంకా డెవలప్ అయ్యే ఆర్టిస్టులకు కూడా ఒక మంచి వేదిక సుమన్ టీవీ. కాబట్టి ఆ సుమన్ టీవీకి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.